మటన్ బిర్యానీ కోసం కొంచెం అల్లం ముందు మటన్ కుక్కర్లో విజిల్ తెప్పించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ 1 స్పూను, పసుపు, 1/2 స్పూన్ పసుపు. మా అత్తగారి స్టైల్ మటన్ బిర్యానీ. మన సాయిబులు ఎయిరు బిర్యానీ, సాయిబులు బిర్యానీ సూపర్ అంటారు కదా. ముస్లిం బిర్యానీ మన డిఫరెంట్ వాళ్ళది. వాళ్ళు తప్పుగా ఉంటుంది. కాంట్రవర్సీలు మనకొద్దు. కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంతేనా? అంతే చేసి మిక్సీ కొంచెం పెరుగు వేయాలి. స్పూన్ 2 టేబుల్ స్పూన్లు పెరుగు బాగా కలిపి కుక్కర్లో పెట్టి 2 విజులు రానియాలి. ఏ నీరు వస్తుంది, ఇంకెటువంటి నీరు ఏ అవసరం. ఇది 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం. 2 విజిల్స్ రానివ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ లోట మనం ఏ లోటతో బియ్యం తీసుకున్నామో దాంతోనే కొలత కూడా యాడ్ చేయాలి. లోట బియ్యం తీసుకొని 2 సార్లు కడిగి అస్సలు నీళ్ళు లేకుండా ఉంచి 1 లోటా నీళ్ళు పోసి అరగంట సేపు నాననివ్వాలి. లోటాకి జనరల్గా 1.5 లోటా పోస్తారు, కానీ ఇప్పుడు మటన్లో నీళ్ళు వస్తాయి. దాన్ని చూసుకొని మనం అడ్జస్ట్ చేసి పట్టుకోవాలి. 1 లోటా నీళ్ళు పోసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. చిన్న చిప్ప, చిన్నది ఇది, పెద్దదైతే చిప్పలో సగం ముక్కలు కోసి మిక్సీ పట్టుకోవాలి. ఓన్లీ నెయ్యితోనే చేస్తున్నారు అత్తయ్య? మా అత్తగారు మటన్ బిర్యానీ ఓన్లీ నెయ్యితోనే చేస్తారు. 200 గ్రాముల నెయ్యి పట్టుద్ది. మూత పెట్టు. 2 స్పూన్ల నూనె, 200 గ్రామ్స్ నెయ్యి. మటన్ బిర్యానీ నెయ్యి వేస్తాను. ఇవన్నీ బిర్యానీ మసాలా, పప్పు, యాలక్కాయ, నల్ల జీర, జాపత్రి, ఇదేమో సాస్ అంటారు, ఇదేమో దాల్చిన చెక్క, ఈ లవంగాలు, ఈ నల్ల ఇదేదో అంటారు అంతే. అవి బిర్యానీ కాయ, జాజికాయ, జాజికాయ అంటారు కదా, కాయ జాజికాయ, మరాఠీ మొగ్గ. దీన్ని మరాఠీ మొగ్గ అంటారు. జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు. కేజీ మటను, కేజీ బియ్యం, 1 లోటా, కేజీకి కేజీ బియ్యానికి ఈ మసాలా. మటన్ అయినా చికెన్ అయినా కేజీకి కేజీ, హాఫ్ కేజీ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు ముందే అయితే మాడిపోతుంది. మిగతా అన్నీ వేసి కొద్దిగా ఆగనాయి వస్తాయి కాపు. ఎండాకాలం చెమటల్లో మా అత్తగారు కష్టపడి మటన్ బిర్యానీ చేస్తారు. పాలన చేయమంటే నువ్వు చేస్తాయా బాగుంటుంది అందే. అవును, మీరు చేస్తే బాగుంటుంది. అందుకని చేస్తున్నా. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఒక్క కరేపాకు చేస్తాను. మా అత్తగారు కూరల్లో వాటిల్లో కరేపాకు వేయరు, కానీ బిర్యానీలో మాత్రం ఖచ్చితంగా వేస్తారు. ఏమేలా బిర్యానీ ఇస్తాను. ఒక రెబ్బ కరేపాకు, ఈ 2 ఆకులు వేస్తానా, ఆ 2 ఆకులే నా కొడుకు వస్తాయి. ఫస్ట్ నా కొడుకు తింటాడు అన్నం. 2 ఆకులు తుంపి వేయాలి.
ఓకే అప్పుడు సంగతి చిన్న సైజు 3 ఉల్లిపాయలు, ఒక చిన్న పెద్ద ఆనియన్ అయితే పెద్దదైతే ఒకటి చాలు, చిన్నవి కాబట్టి 3 తీసుకున్నాం. 4 పచ్చిమిర్చి చీలికలు చేసుకున్నాం. వేసాగా ఇప్పుడు దీంట్లో కూడా ఒక పావు టీ స్పూను పసుపు, ఒక పెద్ద టమాటా, వంద గ్రాముల అల్లం, 100 గ్రాములు వెల్లుల్లిపాయలు కేజీకి. స్పూన్ల లెక్క అయితే 2 టేబుల్ స్పూన్లు అల్లమా, అల్లం వెల్లిపాయ ఇంకెక్కువ పడుతుంది కొద్దిగా. ఒక కట్ట పుదీనా, అదే నాకు ఎక్కువ చిన్న కట్ట, వేసుకుంటే చేదు అవుతుంది. గుప్పుడు కొత్తిమీర, వేగినాక బాగా వేగినాక మనం కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాం కదా, నీళ్ళు పోలి వెల్లుల్లిపాయ బాగా వేగిన తర్వాత కొబ్బరి పొడి, దీనికి కూడా ఒక నిమిషం వేగనిచ్చి ఇక నీళ్ళు పోయింది. మటన్ అందులో కొంచెం నీళ్ళు ఉంటాయి. ఆల్రెడీ మటన్లో ఒక 1/2 లోట నీళ్ళు ఉంటాయి కాబట్టి మటన్ లోటాకి లోటాన్నర నీళ్ళు పోసుకోవాలి. ఆల్రెడీ మటన్లో నీళ్ళు ఉన్నాయి, ఒక 1/2 లోట ఉంటాయి కాబట్టి లోట పోస్తాం. బియ్యం అరగంటైనా నానబెట్టాలి మినిమం, అప్పుడే పొడి పొడిలాడుతూ బాగుంటుంది. అస్సలు నానబెట్టకపోతే లోటాకి 2 లోటాలు నీళ్ళు పోసి వండాలి. మటన్లో కొద్దిగా వేసాం కాబట్టి బిర్యానీలో చూసుకొని వేసుకోవాలి. చాలే మటన్లో వేసి ఎక్కువ కాకుండా. నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే ఇంతే చిటికెడు. ఇంకెక్కువ వేయకూడదు. అది తెరునాక బియ్యం వేసి మూత పెట్టేసేయండి అంతే. బాగా మరగనివ్వాలి. మరిగాక ఇలా కడిగి పెట్టి బాగా మరగనిచ్చి కెరులుతాయి కదా, కెరలేటప్పుడు ఇలా నానబెట్టుకున్న బియ్యం వేయాలి. బియ్యం వేసి ఇక మూత పెడితే 3 విజిల్లు వచ్చే చాలు. ఆ స్టేజ్లో క్లిప్ మిస్ అయ్యింది. ఒక చిన్న గ్లాసు పచ్చిపాలు పోసి ఒకసారి కలిపి అప్పుడు బియ్యం వేసి మూత పెట్టాలి. మెతుకు మెతుకు అంటుకోకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది పాలు పోయడం వల్ల. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక పొయ్యి మీద నుండి దింపేసి కింద పెట్టాలి. పొయ్యి మీద ఉంటే మాడిపోయింది. పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి హాట్గా. చూడండి అలా పొడి పొడిలాడుతూ